ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ నడుదాం. ప్రసాద్, ప్రధానితో బాబు భేటీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది నిమిషాల క్రితమే భేటీ అయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఇటీవల రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ ఓటుకు నోటు వివాదము, దానికి సంబంధించి ఫోన్ సంభాషణ యొక్క రికార్డింగ్, వీటన్నిటికి సంబంధించి దారితీసిన పరిస్థితులు వివరించడంతో పాటు ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో పాటు అసలు హార్స్ ట్రేడింగ్ కి ఎమ్మెల్యేల బేరసారాలు కొనసాగించే విషయంలో కేసీఆర్ ప్రభుత్వమే ముందుగా తమకు చెందినటువంటి టీడీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ను మంత్రివర్గంలో తీసుకోవడం లాంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు ఈ హార్స్ ట్రేడింగ్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అనుసరించినటువంటి వ్యవహారాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొచ్చి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 8కి సంబంధించి గవర్నర్ కు సంక్రమించినటువంటి అధికారాలను నిర్వర్తించే విషయంలో వీటిని గవర్నరు ఏమాత్రం పట్టించుకోవట్లేదని, దీనికి సంబంధించి ఆ చట్టంలో సెక్షన్ 8లో ఉన్నటువంటి ప్రస్తావించిన అనేక అంశాలు చాలా అస్పష్టంగా ఉన్నాయని, దీనికి సంబంధించి ఒక సందిగ్ధత లేకుండా ఒక స్పష్టత ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలని, అదేవిధంగా ప్రధానమంత్రి స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీనికి సంబంధించి సెక్షన్ 8లో ఉన్నటువంటి ఈ గవర్నర్ అధికారాల విషయంలో కనుక కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించి ఈ విషయాన్ని పరిష్కరించినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు అన్న అంశాన్ని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అతి త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వాలని కోరున్నారు. ఈ మొత్తం వివాదంపై అన్ని విషయాల్లో కేబినెట్ చేసినటువంటి తీర్మానాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడం, నివేదిక ముందు చేయడంతో పాటు ఈ వివాదంలో దారి తీసిన పరిస్థితుల వివరించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేందుకు, అదేవిధంగా ఎలాంటి సమస్యలు మరింత ఘర్షణ వైఖరి తలెత్తకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాలని మాత్రం ఈ సమావేశంలో గట్టిగా కోరనున్నారు.